హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ శ్రీలక్ష్మి. ఈ వీడియోలో బెంగళూరులోని మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఒకటైన బెంగళూరు ప్యాలెస్ని మనం విజిట్ చేయబోతున్నాం. బయట నుంచి చూస్తే ప్యాలెస్ అయితే ఇలా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ బెంగళూరు ప్యాలెస్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మనం తెలుగులో అయితే చంద్రముఖి సినిమాలో చాలా సీన్స్ అయితే ఇక్కడే తీశారు. అంతేకాకుండా కింగ్ నాగార్జున మూవీ కూడా చాలా సీన్స్ అయితే ఇక్కడ తీశారు. ఇంకా మసాలా మూవీ వెంకటేష్ అండ్ రామ్ ఉంటారు కదా, ఆ మూవీ కూడా చాలా సీన్స్ అయితే ఇక్కడే తీశారు. ఫంక్షన్స్ కూడా జరుగుతాయి అనుకుంటా అక్కడ. ఆల్రెడీ అక్కడ ఏదో ఫంక్షన్ చేయడం కోసం అరేంజ్మెంట్స్ ఏవో చేస్తున్నారు. సో అదంతా నేను చూస్తున్నాను అనమాట. అండ్ లోపలికి వెళ్ళడానికి మన ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 250 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. అండ్ మొబైల్ షూటింగ్ ఆర్ కెమెరా షూటింగ్కి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. అవి కూడా 200, 300 అట్లా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్తే మంచి మంచి పెయింటింగ్స్, రాజముద్రలు అండ్ రకరకాల పెయింటింగ్స్, గిఫ్ట్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. నేను చూస్తున్నాను, ఇదైతే ఒక వెయిటింగ్ హాల్లా ఉంది. చాలా బాగుంది అనమాట చూడ్డానికి. అండ్ ఆ లోపలికి అయితే ఎంట్రీ లేదు. అన్ని ప్లేసెస్లోకి ఎంట్రీ ఉండదు. రూమ్స్లోకి అలా కొన్ని వాటికి ఎంట్రీ అయితే ఉండదు. మనం జస్ట్ బయట నుంచి చూడాలి. ఇక్కడ నేనైతే మళ్ళీ కిందకి దిగుతున్నాను. ఏంటి అంత నెమ్మదిగా దిగుతుంది అని అనుకోకండి. నేను అప్పుడు 7th మంత్ ప్రెగ్నెంట్ అనమాట. అందుకే అంత జాగ్రత్తగా నడుస్తున్నాను. ఇది వచ్చేసి కిందనే స్టార్టింగ్లోనే హాల్ అనమాట. వెయిటింగ్ హాల్లా ఉంటుంది. కింద చైర్స్ అవన్నీ ఉంటాయి. ఈ ప్యాలెస్లో మీరు ఎక్కడ చూసినా చాలా అందమైన డెకరేటివ్ పీసెస్ అయితే మీరు చూడొచ్చు అనమాట. అంతేకాకుండా రోజ్వుడ్తో చేసిన ఫర్నిచర్ అయితే చాలా అట్రాక్షన్గా కనిపించింది నాకు. అండ్ పెయింటింగ్స్ అయితే చాలా ఉంటాయి. నేను అన్నిటినీ షూట్ చేయలేదు కానీ చాలా ఉంటాయి. అండ్ ఇది చూడండి, మనకి చంద్రముఖి మూవీలో ఉంటుంది కదా, స్టెప్స్ దగ్గర సీన్స్ ఉంటాయి కదా, అదే అనమాట. అక్కడ పైకి వెళ్దామని చూసాం కానీ అక్కడ ఎంట్రీ లేదు లోపలికి. సో మేము పైకైతే వెళ్ళలేదు. ఇక్కడ నేను చూస్తే చాలా బాగుంది. అండ్ ఇంకా బయటకైతే వచ్చేసాము. లోపలంతా చూడడం అయిపోయింది. బయట కొన్ని ఫొటోస్ అది దిగి అక్కడ ఫంక్షన్కి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అన్నాను కదా. ఈలోపు ఏమైందంటే సడన్గా వర్షం వచ్చింది. అక్కడ ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేం. బెంగళూరులో ఎక్కువగా నేను వర్షం అయితే సడన్గా రావడం అయితే చాలాసార్లు చూసాను అక్కడ. అండ్ మేము బెంగళూరులో ఉండగా అయితే ఈ ప్యాలెస్ని అయితే విజిట్ చేసాము. ఇంకా చాలా ప్లేసెస్ అయితే మేము విజిట్ చేసాం. అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. బెంగళూరు ప్యాలెస్ అయితే మేము చూసాము. అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ చాలా దగ్గరలోనే వైదాన్ సౌధ ఉంది. అండ్ అది కూడా చూసాం. చూడడానికైతే చాలా బాగుంటుంది. అని చూస్తున్నారు కదా, వైదాన్ సౌధ అనమాట. అక్కడ గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అని రాసి ఉందన్నమాట. కొన్ని ఫొటోస్ అవి తీసుకొని అక్కడి నుంచి మేము మూవ్ అయిపోయాం. దగ్గరలోనే కుబన్ పార్క్ అని ఒకటి ఉంది. ఆ పార్క్కి వెళ్ళాము. అక్కడ కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి హైకోర్టు కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ఆ పార్క్ దగ్గరలోనే ఉంటుంది హైకోర్టు. అండ్ అంత అయిపోయాక మెట్రో ఎక్కి దాని తర్వాత మాల్కి వెళ్ళాం. ఏమన్నా ఫుడ్ తిందామని చెప్పి కొంచెం సేపు షాపింగ్ చేద్దామని ఓరియన్ మాల్కి వెళ్ళాము. బెంగళూరులో ఓరియన్ మాల్, మంత్రి స్క్వేర్ మాల్ చాలా బాగుంటాయి. మాల్లోకి వెళ్ళిన తర్వాత లైట్గా ఫుడ్ తినేసి అప్పుడు మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా అక్కడ చాలా జ్యువెలరీ ఐటమ్స్ అయితే కనిపించినాయి నాకు. చాలా కలెక్షన్ ఉంది. అక్కడ కొంచెం షాపింగ్ చేసి 2-3 ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను. అండ్ దాని తర్వాత ఇంకా టైర్డ్ అయిపోయామన్నమాట. అప్పటికే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో ఇంతే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.